హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 13,69,311 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోట. ఏపీ రాజకీయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు స్వాతంత్రోద్యమానికి పట్టుకొమ్మగా నిలిచిన ఈ పట్టణం చారిత్రక గుర్తింపుతో పాటు వందల ఏళ్ల నుంచి వర్తక కేంద్రంగా కూడా ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలను గురించి ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావు, కాంగ్రెస్ అభ్యర్థి బాడిగ రామకృష్ణ మరియు పీఆర్పీ అభ్యర్థి చెన్నంశెట్టి రామచంద్రయ్యలపై పోటీ చేసి 12,456 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావు, వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి మరియు కాంగ్రెస్ అభ్యర్థి సిస్లా రమేష్ మరియు జేఎస్పీ అభ్యర్థి కమ్మిలి శ్రీనివాసులపై పోటీ చేసి 81,057 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, టీడీపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావు, జేఎస్పీ అభ్యర్థి బండ్రెడ్డి రాము మరియు కాంగ్రెస్ అభ్యర్థి కొల్లు కృష్ణలపై పోటీ చేసి 60,141 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు మరియు జేఎస్పీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.